వక్ఫ్ సవరణ చట్టంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం. వక్ఫ్ ఆస్తులు నియామకాలపై స్టేటస్ కో విధించింది. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని, వక్ఫ్ బోర్డులో నూతన నియామకాలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. కీలక సవరణలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడాన్ని పిటిషనర్ తరపు న్యాయవాదులు స్వాగతించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకు మధ్యంతర ఊరట లభించింది. 2 కీలక అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టేటస్ కో విధించింది. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని, వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీనోటిఫై చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అలాగే వక్ఫ్ కౌన్సిల్లో ముస్లింయేతరులను సభ్యులుగా నియమించవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. जो अपॉइंटमेंट होने थे, जो नए अमेंडमेंट एक्ट में है कि नॉन मुस्लिम्स का अपॉइंटमेंट होगा, ये होगा, उस पर पूरी तरह स्टे है वक्फ काउंसिल और वक्फ बोर्ड्स में. दूसरी साथ ही साथ वक्फ बाय यूज़र, रजिस्टर्ड और नोटिफाइड वक्फ पे भी उनके कैरेक्टर को नहीं बदला जा सकता है. तो हमारे हिसाब से सब्सटैंटिव ना सही, लेकिन एक एक्सटेंट तक ये हमारी जीत है, क्योंकि मैंने पहले भी कहा कि कॉन्स्टिट्यूशनल चैलेंजेस में स्टे होना बहुत मुश्किल है, बहुत रेयर है, और हम इसको अपनी एक तरह से जीत की तरह लेते हैं इसको. కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు ఎదుట కొన్ని పత్రాలతో ప్రాథమిక సమాధానం దాఖలు చేసేందుకు వారం రోజులు సమయం కోరారు. అప్పటి వరకు బోర్డు కౌన్సిల్ నియామకం ఉండదని హామీ ఇచ్చారు. అదే సమయంలో కొన్ని ప్రొవిజన్స్ ఆధారంగా చట్టంపై స్టే విధించడం కఠినమైన నిర్ణయం అవుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పూర్తి చట్టంపై స్టే ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తాము పరిస్థితి మారిపోవాలని కోరుకోవడం లేదని, 5 ఏళ్ల పాటు ఇస్లాం పాటించాలన్న నిబంధన ఉందని తమకు తెలుసని, వాటిపై స్టే ఇవ్వడం లేదని తెలిపారు. వక్ఫ్ చట్టం 2025 రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వరుసగా 2వ రోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణని మే 5కు వాయిదా వేసింది. వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 73 పిటిషన్లు దాఖలయ్యాయి. వైఎస్ఆర్సీపీ, ఎంఐఎం సహా పలు రాజకీయ పార్టీలు, మైనారిటీ సంస్థలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. మొత్తం అన్ని పిటిషన్లని పరిగణలోనికి తీసుకోవడం అసాధ్యమని ధర్మాసనం పేర్కొంది. ఎవరెవరు వాదనలు వినిపించాలో న్యాయవాదులు నిర్ణయించుకోవాలని, తాము కేవలం 5 పిటిషన్లను మాత్రమే విచారిస్తామని స్పష్టం చేసింది.